మీరేం చెప్తారు? బైపోల్స్లే కదా అసలు ఎలక్షన్స్ లో జరుగుతున్నటువంటి తీరు, ఒక బైపోలే కదా లేదంటే ఒక్క ఎమ్మెల్సీయే కదా అనే దానికి కూడా 3 పార్టీలు ఏ స్థానాన్ని వదులుకోవడానికి ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోరు. ప్రతిదీ కూడా అది బైపోల్ అయినా సరే తమ ఖాతాలో వేసుకోవడానికి, నిరూపించుకోవడానికి, ఆ పట్టును సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఈ విధంగా ఎందుకు ముందు తీసుకెళ్తున్నారని, ఈ ఒరవడికి ఎందుకు వస్తుంది అనేది. ముందుగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఎప్పుడైనా ప్రజలు రాజకీయ పార్టీలు మీరు చెప్పినట్టుగా ఇద్దరు బాధ్యులే. ప్రజలు కూడా చాలా వరకు ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వాళ్ళకి ఏదో లాభం వస్తుంది, వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, దాని ద్వారా మాకు డబ్బులు ఇస్తారు ఎలక్షన్ టైం అనేది ఒకటి ఉంది. నిజం మాట్లాడుకోవాలంటే మీ టీవీ ద్వారా ప్రజలకు తెలిసింది ఏంటంటే నిజానికి కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళకు వచ్చినటువంటి అభ్యర్థులందరూ బడా వ్యాపారవేత్తలు, ధనవంతులు రావడం వల్లనే తన గెలుపు కోసం ప్రజలకు ప్రభావం చేస్తారు. దానితోనే ప్రజలు ఖరాబ్ అవుతారు. కానీ డబ్బులు వంచడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అది వాస్తవానికి అది జనాలకు కూడా ఎంతవరకు అసలు మేము మునుగోడులో అయితే నేను అక్కడ 15 రోజులు అక్కడే ఉండి పనిచేసిన. అసలు డబ్బులు వేరల్లా ఒక ఇంట్లో 4-5 హైదరాబాద్కి వెళ్ళిపోయి కూడా అక్కడే ఓటు ఉన్నోళ్ళు ఉంటే 4 ఉంటే 4 పార్టీల దగ్గర డబ్బులు తీసుకోరు. ఒక కుటుంబంలో 4 ఉంటే 4 పార్టీల దగ్గర డబ్బులు తీసుకోరు. హుజురాబాద్లో అదే పరిస్థితి. ఇక్కడ నేను అనేది కాదు, ఇచ్చే రాజకీయ పార్టీలు ఇవ్వకుండా ఉంటే ఓటర్ ఎందుకు అడుగుతారు? ఒక ఓటర్ సీక్రెట్ గా తీసుకుని స్టేజ్ నుంచి ఇప్పుడు ఎట్లా అంటే మాకు ఓటు డబ్బులు ఇవ్వలేదు, మునుగోడు బైపోల్స్ లో చూసాము, ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో చూసాము, తెలంగాణ ఎలక్షన్స్ లో చూసాము, మాకు ఇవ్వట్లేదు కాబట్టి మేము అసలు ఓటేయమంటూ ఓటును కూడా బహిష్కరించి ముందుకు వచ్చినటువంటి ఎట్లా వచ్చేసారంటే నిజంగా డబ్బు తీసుకుని ఓటేయాలేమో అనే స్థాయికి ఓటర్ని తీసుకొచ్చింది ఎవరంటారు? కరెక్టే. ఇప్పుడు అవతల ఒక వ్యక్తి స్టార్ట్ చేసిన తర్వాత యువతల వ్యక్తి భయం మొదలవుతుంది. అంటే అవతల ఒక వ్యక్తి ఆ ఓటుకు 500 ఇస్తుండా, 1000 ఇస్తుండా, 300 ఇస్తుండా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మొన్న ఉదాహరణ ఎంపీ ఎలక్షన్ జరిగినాయి, కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేసారు 500 ఇవ్వడం, బీజేపీ వాళ్ళు ఆందోళనలో పడ్డారు. అరే మరి మనం కూడా ఏదో కొంత చేయాలని చెప్పి కొంత మహిళా సంఘాలకు వాళ్ళకు గ్రూప్స్ ఇచ్చారు. అంటే డైరెక్ట్ బీఆర్ఎస్ ఎవరికి నిన్న జరిగిన బైపోల్కి ఇచ్చారు. సార్ చెప్పినట్టుగా తన శిష్యునికి టికెట్ ఇప్పించుకొని ప్రతి ఓటుకి 500 రూపాయలు ఇచ్చారు. నైట్ నిన్న ఎలక్షన్ జరిగిన అంత ముందు రోజు రాత్రి ప్రతి విలేజ్ లో నేను చెప్తాను, నేను సాక్ష్యం, నేను ఒక మండలం ఇన్ఛార్జ్ గా ఉన్నాను, ఇప్పటి నుంచి ఇక్కడ వెళ్దాం, ఎవరికి ఇచ్చిండ్రో నోట్లతో సాప నేను పట్టిస్తా. భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు, ఏడిచ్చిండ్రు చూపిస్తాను. భారతీయ జనతా పార్టీ కరెక్ట్ కాదు, ఒప్పుకోవాలి. జనాలు తెలుసు, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నేనేం చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ డబ్బులు లేదని తప్పు, 100% తప్పు. అన్ని రాజకీయ పార్టీలు డబ్బులు ఎందుకనంటే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ను బట్టి వాస్తవంగా పోటీ ప్రపంచంలో పరుగు పందెంలో గెలవాలంటే నేను కూడా పరిగెత్తవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆ పరుగు పందెంలో నేను గెలవాలంటే చెయ్యని పరిస్థితి, తప్పని పరిస్థితి. నేనేం చెప్తున్నా అంటే వాటి పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నిక కాదు, పర్సన్ బేస్డ్ గా జరిగే ఎన్నిక. ఎవరైనా పోటీ చేయండి, మేము 3 ఉన్నాం, మనం 4 ఉన్నాం ఇక్కడ స్టూడియోలో కనిపిస్తున్నాం. ఈ 4 ఎవరైతే మా సమస్యలు రిప్రజెంట్ చేయగలుగుతారో వారిని ఎన్నుకుంటాం. మేము పార్టీ సింబల్ మీద అడిగేది కాదు కదా. ఒక గ్రాడ్యుయేట్ గా నాకు సొసైటీ అంటే ఏం తెలుసు, సమస్యలు అంటే ఏం తెలుసు, ప్రభుత్వం అంటే తెలుసు, నేను వారికే ఓటేస్తాను. నేను 1 రూపాయి నేనేం చెప్తున్నా, పార్టీ పేరు ఉండదు బ్రదర్, పేరు ఆపోజిట్ గా ఫోటో ఉండి పేరు ఉండదు, పేరు ఉంటది. దయచేసి తమ్ముడు తెలియనట్టుంది, పేరు నెంబర్ అంతే, సీరియల్ నెంబర్, సీరియల్ నెంబర్, పేరు, ఫోటో ఆపోజిట్ గా నీకు కావాల్సినటువంటి సీరియల్ నెంబర్ 1, 2, 3 ప్రయారిటీ బేస్ లో ఓట్ వేయాలి. అది ఉన్నటువంటి ప్రొసీజర్. నేనేం చెప్తున్నానంటే పార్టీ సింబల్ ఉండదు కాబట్టి ఒక గ్రాడ్యుయేట్ గా, అవేర్డ్ పర్సన్ గా నీకు నచ్చినటువంటి వ్యక్తిని నిస్వార్థంగా, ఎస్
నేను గల్లా వట్టి రేపు సమస్యలు అడగాలి అనే నమ్మకం తోటి రావాలి కదా అప్పీల్. ఓటర్ కూడా ఎట్లా అయిపోయారంటే మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బే కదా, మేము తీసుకునే తప్పే ఉంది, తీసుకుని మాకు నచ్చినట్లు ఓటేస్తామనే స్థాయి కొంతమంది నుంచి వినిపిస్తుంది. ఎస్, 3 రాజకీయ పార్టీలు వినున్నారు కదా, విశ్లేషకులుగా ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. ఎందుకంటే క్లియర్ కట్ గా చూస్తుంటారు గ్రౌండ్ లెవెల్లో కూడా అనేక ఎలక్షన్స్ ని, అప్పుడు ఉన్నటువంటివి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కూడా. రమణ్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఆశా గారు గుడ్ మార్నింగ్ సార్. మనం గతంలో కూడా అనేక ఎలక్షన్స్, బైపోల్స్ ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాము. ఎప్పుడు చూసినా ఇదే తరహా మనకు కనిపిస్తోంది, మార్పు అనేది కనిపించట్లేదు. మార్పు స్టార్ట్ అయింది ఏ విధంగా, ఓటర్ బయటకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వండి ఓటేస్తామనే స్థాయికి అయితే మార్పు కనిపిస్తోంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 3 పార్టీలు నిన్న బైపోల్తో జరిగినటువంటి ప్రలోభాలు కావచ్చు, ఇవన్నీ చూసాము, ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఆశ గారు, మీకు మన ప్యానెల్లోని మిత్రులకు నమస్కారం. ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా. ఎందుకంటే ఐ న్యూస్ లో ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని మంచి చర్చను లేవనెట్టారు. 3 రాజకీయ పార్టీలు వాళ్ళు మాట్లాడారు. నాకు ఆ 3 అంత టైం నాకు ఇవ్వాలి. ఎందుకంటే ఒక 3 దశాబ్దాలుగా ఎన్నికల వేదిక తరఫున పనిచేస్తున్నాను. దాంతో పాటు రాజకీయాల్లో కూడా మండల పర్యటన దాకా పనిచేసిన వాడిని ప్రత్యక్ష ఎన్నికల్లో. అప్పుడు ఇంత ధన ప్రవాహం లేదు. రాను రాను నాగంబట్లు, తీసిగట్లు, నాగంబట్లు అన్నట్టు తయారైంది. నేను ఒకసారి మీరు అన్నారు గతంలో గుర్తు చేస్తే, ఈ ప్రలోభాల పర్వం ఇవాళ మొదలైంది కాదంటున్నాను. 1952 జనరల్ ఎలక్షన్ లోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇది లేకుండా, ఏ గుర్తు లేకుండా ఇవాళ చేయి గుర్తు అనేది అప్పుడు PDF అని ప్రోగ్రెసివ్